ఇక్కడ దాకా కావ్య, ఇక్కడ దీపిక ఉంటది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అక్కడ వెళ్ళను కాబట్టి లేకపోతే పోనీ ఒక డైరెక్టర్ అయితే కూడా ఒక వేరే సీరియల్లో కూడా వెళ్ళొచ్చు. ఈ 2 వీక్స్ తనకి కిడ్నీ ఫెయిలర్ అంతే. బోన్ విగ్ అంటే బోన్ లో చేస్తారేమో అనుకోవద్దు. ఎవరు ఆపలేరు అని నేను ప్రమాణం చేస్తున్నా. నాకు నమ్మకం లేదు. ప్రమోషన్ చేశాను, డబ్బు ఇవ్వరా? అయన్నొద్దు, పాయింట్ రా. ఎవరికి తెలుస్తుంది అంటే హెయిర్ డ్రెస్సెస్ కే తెలుస్తుంది. అవునా, నిజమా? హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దీపిక యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటి నేను ఇలా ఉన్నానో చూస్తున్నారా? సగం కావ్య సగం దీపిక, అర్ధనాగిని లాగా. ఇక్కడ దాకా కావ్య, ఇక్కడ దీపిక ఉంటది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను పూర్తిగా రెడీ అవ్వలేదు. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానని మీరు అనుకుంటారా? యాజ్ యూజువల్ బ్రహ్మముడి సెట్లోనే ఉన్నాను. నేను ఎక్కడనో పుష్ప 2 సెట్ అక్కడ వెళ్ళను కాబట్టి యాజ్ యూజువల్ బ్రహ్మముడి. నేను ఒక హెయిర్ డ్రెస్సర్ అయితే రోజు ఒక షూటింగ్కి వెళ్ళొచ్చు, ఒక సీరియల్కి వెళ్ళొచ్చు. లేకపోతే పోనీ ఒక డైరెక్టర్ అయితే కూడా ఒక వేరే సీరియల్లో కూడా వెళ్ళొచ్చు. నేను పాపం ఒక ఆర్టిస్ట్ లాగా కావ్య లాగా చేస్తున్నాను కాబట్టి బ్రహ్మముడి సెట్లోనే ఉంటాను ఎప్పుడు. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు, ఏంటి ఎప్పుడైనా బ్రహ్మముడి సెట్ నుంచే వీడియో పెడుతుంది ఈ దీపిక, నేను వేరేం చేయాలి? పుష్ప 2కి వెళ్ళలేను, జవాన్ 2కి వెళ్ళాలా? ఎక్కడ వెళ్ళడానికి కుదరట్లేదు, దానికి అవకాశం దొరకలేదు. కాబట్టి ఈరోజు కూడా బ్రహ్మముడి సెట్ నుంచే మీకు ఒక కుట్టి వ్లాగ్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఈరోజు చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్ట్రైట్నింగ్ చేస్తున్నాను. మీరు నాకు ఇంతే షార్ట్ హెయిర్ కదా, సో ఈ షార్ట్ హెయిర్ని నేను ఎలా లెంత్ చేసి కావ్యలాగా రెడీ అవుతానని మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడైతే రియల్ హెయిర్ స్టైల్ మీకు నేను చూపిస్తాను. సో మీ అందరికీ తెలిసినట్టు నాకు ఇంతే హెయిర్ కదా, షార్ట్ హెయిర్. ఇందాక ముందు నేను చేసిన వీడియోలో కూడా మీరు చూపించారు షార్ట్ హెయిర్. కానీ నేను బ్రహ్మముడిలో వచ్చేసి కావ్య క్యారెక్టర్కి కొంచెం డెన్స్గా, వాల్యూమ్గా, లెంత్గా. నాకు కొంతమంది మెసేజ్ కూడా చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, కావ్య మేడం మీరు ఎలా వచ్చేసి ఇలా మంచిగా హెయిర్ ఉంది, మీకు సూపర్ హెయిర్ ఉంది, షైనింగ్గా ఉంది, లెంత్గా ఉంది, నాకు కూడా హెయిర్ కేర్ టిప్స్ చెప్పండి అడుగుతున్నారు. సో నా హెయిర్ కేర్ టిప్స్ ఏంటంటే ఈ 2 వీక్సే నా హెయిర్ కేర్ టిప్స్. నాకు నిజంగా నవ్వు వస్తుంది ఇన్స్టాగ్రామ్లో కొన్ని మెసేజెస్ చూసి, మీ హెయిర్ ఇంత లెంత్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారు? అన్నిటికీ రీజన్ ఈ 2 వీక్సే. ఇది ఒక్కటి వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ బిట్ పెట్టుకోవడానికి బ్యాక్ నుంచి పెడతాను, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఒక 30,000 అవుతుంది. నిజంగా నేను సంపాదిస్తున్న అన్నీ దీనికే వెళ్తుంది, కాస్ట్యూమ్స్కి, హెయిర్కి. ఒకవేళ దేవుడు నాకు మంచి హెయిర్ ఇస్తే ఈ 30,000 నాకు కొంచెం సేవింగ్సే కదా. కానీ నా అసిస్టెంట్కి కూడా తెలుస్తుంది నా బాధ, చెప్తున్నాడు సేవింగ్స్. అవును మేడం సేవింగ్స్ అని. సో ఇది వచ్చేసి నేను బ్యాక్లో పెడుతున్న విగ్గు, అది ఎలా పెడతానని మీకు ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విగ్ ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ బోన్ విగ్ అని చెప్తారు. నేను ఎంత కష్టపడి ఇలా సెల్ఫీలా పట్టుకుని నొప్పి వస్తుంది, నువ్వు అంతా నవ్వుతున్నావు వెనక నుంచి, కొంచెం ఈ సైడ్ వచ్చి ఫ్రంట్ కెమెరా పెట్టుకోవచ్చు, బ్యాక్ కెమెరా పెట్టుకోవచ్చు కదా. సరే ఓకే, ఒక్కసారి నువ్వు జూమ్ పెడతాను, తర్వాత నువ్వే ఇది హ్యాండిల్ చేయాలి కెమెరాని, నాకు నొప్పి వేస్తుంది రా. ఓకే, దిస్ ఇస్ మై క్యూట్ అసిస్టెంట్ భాస్కర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఒకే టైం మాత్రమే లవ్ ఫెయిలియర్ అయింది. అలా ఏం లేదు, లవ్ ఫెయిలియర్ ఏం కాదు, జస్ట్ తనకి కిడ్నీ ఫెయిలియర్ అంతే. కిడ్నీ ఫెయిలియర్ కంటే లవ్ ఫెయిలియర్ ఓకే కదా, సో ఒప్పుకో.
తన నిజాలు చెప్పాలని నేను కోరుకొని అలా చెప్పేశాను, కానీ తనకి ఏ ప్రాబ్లం లేదు హెల్త్లో. ఈజ్ ఏ వెరీ గుడ్ హెల్తీ పర్సనే. నేను ఊరిక నిజాలు బయటపడాలి అని అలా మాట్లాడాను. ఏం తప్పుగా నువ్వు కూడా అనుకోవద్దు, సరేనా? నీకోసం నేను దేవుడి దగ్గర కోరుకుంటాను, ఎప్పుడు మంచిగా హెల్తీగా మంచి వైఫ్స్తో ఉండాలి అని కోరుకుంటా. నేను చెప్పినట్టు ఇది వచ్చేసి బ్యాక్ బిట్టు, ఇది వచ్చేసి బోన్ విగ్గు. ఇది విగ్ అని చెప్తారు. సో ఇక్కడ బోన్ ఏమో కనిపించదు, జస్ట్ దీని నేమ్ బోన్ విగ్. అంటే హెయిర్లోనే ఇది చేస్తారు. బోన్ విగ్ అంటే బోన్లో చేస్తారేమో అనుకోవద్దు. ఇలాంటి వస్తు వెదవ జోకులు ఈ మార్నింగే కావాలా అని నన్ను చుట్టుపక్క ఉన్న కొంతమంది చూస్తున్నారు, కానీ నాకు కావాల్సిందే. సో ఇది ఎలా పెడతాను, ఇది రెండిటి కలిపి ఎంత బరువుగా ఉంది తెలుసా? చాలా వెయిట్గా ఉంటుంది ఇది. నేను యాక్చువల్లీ మీకు ఒకటి తెలుసా? సో ఇది బోన్ విగ్. ఈ బోన్ విగ్ వచ్చేసి 35,000, ఇది వచ్చేసి 30,000. సో ఎందుకంటే ఇవన్నీ ఒరిజినల్స్ కాబట్టి ఎక్కువ ఉంటుంది రేటు. సో ఇవన్నీ ఎలా పెడతాము వనకాని ఇప్పుడు నేను చూపిస్తాను. దీనికి నిజంగా ఒక కళ కావాలి. హెయిర్ డ్రెస్సర్ ఎవరైనా ఉంటే కూడా కొంచెం మనకి నొప్పి లేకుండా మన స్కాల్ప్కి అలా పెట్టాలి. సో అందుకే నాకు హెయిర్ డ్రెస్సర్ మంచిగా పెట్టాలి అని రోజు కోరుకుంటాను, లేకపోతే నొప్పి వస్తుంది రోజంతా. సో యూజువల్గా ఏం చెప్తారంటే హీరోయిన్స్ అంటే చాలా హెడ్ వైట్గా ఉంటారు కొంతమంది అని చెప్తారు. నిజంగా నేను చాలా హెడ్ వైట్, నాకున్న హెడ్ వైట్ ఎవ్వరికి లేదని నేను చాలా గర్వంగా చెప్పొచ్చు, చాలా ప్రైడ్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత 2 weeks నా తల హెడ్లో మోసుకున్నాను కదా, సో డెఫినెట్ నాకు హెడ్ వెయిటే కదా. ఆ హెడ్ వెయిట్ని చెప్తాను. నిజంగా నేను పాపం అండి, ఇంత వెయిట్ ఉన్న ఈ పరువుని మోసుకొని ఎంత హెడ్ వెయిట్ నాకంటే అంత హెడ్ వెయిట్గా ఉంది. క్యారెక్టర్లో చెప్పలేదు, జస్ట్ కామెడీ కోసం. కానీ చాలా కష్టంగా ఉంది మార్నింగ్ నుంచి నైట్ దాకా. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ టు స్టార్ట్ సమ్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ కొంచెం స్టార్ట్ చేయాలి. అయితే కొంచెం హెయిర్ వచ్చిందంటే అట్లీస్ట్ నేను ఒక్క విగ్ అయినా తక్కువ చేసుకోవచ్చు, ఒక విగ్ మాత్రమే యూజ్ చేయవచ్చు. కాబట్టి ఐ హ్యావ్ టు ట్రై. కోహ్లీ అక్కడ ఉన్నాడు చూడండి, కోహ్లీ దగ్గర. హాయ్ కోహ్లీ, హాయ్ బుజ్జుకుటి పట్టుకుటి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ప్లెయిన్ కిస్ ఇవ్వు, హాయ్ చెప్పురా. కోహ్లీ సిగ్గుపడుతున్నాడు ఎందుకో, కోహ్లీకి ఒక అనుష్క శర్మ వస్తుందో ఏమో అని సిగ్గుపడుతున్నాడు, కానీ దానికి చాలా సంవత్సరాలు ఉంది అని తనకి తెలీదు. సో మళ్ళీ నేను మీకు చాలా చూపిస్తాను. సో ఇది చూపించు ఎలా పెడతారని. సో టిఫిన్స్ చేయలేదు, నేను డయట్లో ఉన్నాను. May 1 నుంచి నేను డయట్, January 1 నుంచి నేను డయట్ అని చెప్పాను కానీ కుదరట్లేదు. February 1 నుంచి డయట్ అని చెప్పాను, అప్పుడు కూడా కుదరట్లేదు. మళ్ళీ March 1, April 1 దాటాను, ఇప్పుడు May 1కి కూడా వచ్చేసాను. ఆల్మోస్ట్ 6 months ఈ ఇయర్లోనే ఫినిష్ అయిపోతుంది, కానీ నేను ఇంకా డయట్ స్టార్ట్ చేయలేదు, ఇంకా చబ్బిగానే ఉన్నాను. కానీ ఈ May 1 నుంచి, ఈరోజు ఏంటి లేబర్స్ డే, ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలియదు, కానీ ఈరోజు అయితే May 1. సో ఈ రోజు నుంచి నేను తప్పకుండా డయట్లో ఉంటాను, నన్ను ఎవరు ఆపలేరు అని నేను ప్రమాణం చేస్తున్నా. నాకు నమ్మకం లేదురా. సో ఇలానే పెట్టు ఇలానే ఆ బోన్ విగ్ని పెట్టాలి. సో దాంట్లో లోపల క్లిప్స్ ఉంటాయి, అది పట్టుకుంటుంది, మన స్కాల్ప్ అండ్ హెయిర్ దగ్గర పట్టుకుంటుంది. కాబట్టి సో మార్నింగ్ నుంచి నైట్ అంతా ఏం చేసినా అలానే ఉంటుంది. కొంచెం మాత్రం మేము ఫ్రంట్లో నా ఒరిజినల్ హెయిర్స్ని తీసి బ్యాక్ హోమ్ చేసి ఫిక్స్ చేస్తారు. మా కోహ్లీ వచ్చేసి ఇన్స్టా పేజ్ ఓపెన్ చేశారంట. కోహ్లీ ఇన్స్టా పేజ్ నేమ్ ఏంటంటే ది మను కోహ్లీ.
సో ద మను కోహ్లీ, దట్ మీన్స్ ఎలా ది విజయ్ దేవరకొండ అని ఎలా ఉంటుందో అలానే ది మను కోహ్లీ అని ఇన్స్టా పేజ్ కూడా ఓపెన్ చేశారనమాట మా కోహ్లీ. సో తప్పకుండా మీరు ఇన్స్టాకి వెళ్ళి ది మను కోహ్లీ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా, చెప్పేశాను నీకోసం. ఇప్పుడు నేను ఒక యాడ్ చేశాను, డబ్బు ఇవ్వు, ప్రమోషన్ చేశాను, డబ్బు ఇవ్వరా, అయన్నొద్దు పాయింట్కి రా. డబ్బులు కావాలి, నేను ఓన్లీ పెయిడ్ ప్రమోషన్సే. ఓకేనా, చెక్ ఇవ్వు, 1 lakh కావాలి నాకు. అది విగ్గు, సో లాక్కుంటే వస్తుంది. చుక్కు 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 చుక్కు. నువ్వు విగ్ పెట్టుకోవా కోహ్లీ? అయ్యో అవును, కోహ్లీకి కూడా హెయిర్ లేరు నాలాగా. బోన్ విగ్ పెట్టుకో నువ్వు కూడా. బోన్ విగ్ పెట్టుకుంటావా? ఏం కావాలిరా? ఇది కావాలా? తీసుకో. చుక్కు 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 నోట్లో పెట్టుకుంటాడు ఇప్పుడు. అది ఏదైనా నోట్లోనే సో ఇదే నా లుక్. ఇప్పుడైతే కావ్య లుక్ పూర్తిగా వచ్చింది. సో ఫ్రంట్లో నేను పెట్టిన బోన్ విక్ కానీ వెనక పెట్టిన బ్యాక్ బీట్ కానీ ఏమో తెలియకుండా మన ఓన్ హెయిర్తో కవర్ చేసుకుంటే ఇలానే మంచిగా ఒక లుక్ వస్తుంది. సో తను రెగ్యులర్గా రావాలి, అప్పుడే నాకు కూడా వస్తుంది. ఇప్పుడే చెప్పింది. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ హెయిర్ డ్రెస్సర్ అందరూ ఏం చేస్తారంటే పెళ్లి సీజన్ అలా వస్తుంది అంటే అక్కడ వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి దొరకరు హెయిర్ డ్రెస్సర్ సీరియల్స్కి, ఎందుకంటే ఈవెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఇంట్లో పెళ్ళి అంటే ఒక హెయిర్ డ్రెస్సర్ పిలుస్తారు, మేకప్ మ్యాన్ పిలుస్తారు. సో అలాగే వచ్చేసి తనలాంటి చాలా హెయిర్ డ్రెస్సర్స్ బయట వెళ్ళిపోతారు. కాబట్టి మాకైతే హెయిర్ డ్రెస్సరే దొరకదు. సో మాకు చాలా పెద్ద తలనొప్పి అయిపోతుంది ఆ పెళ్లి సీజన్లో. కానీ ఇప్పుడే అడిగాను, తను చెప్పింది ఇది పెళ్లి సీజన్ కాదు, 3వ సీజన్ అని చెప్పింది. 3వ సీజన్ అంటే మాకే హ్యాపీ, ఎందుకంటే మనకి హెయిర్ డ్రెస్సర్ ఇక్కడే ఉండిపోతారు ఈవెంట్కి వెళ్ళకుండా. అందుకే ఇప్పుడు నేను చెప్పాను, ఇది పెళ్లి సీజనా లేదా అనేది పంతులు గారికి తర్వాత ఎవరికి తెలుస్తుంది అంటే హెయిర్ డ్రెస్సర్స్కే తెలుస్తుంది. అవునా, నిజమా? ఎందుకంటే వాళ్ళే ఈవెంట్స్ ఎన్ని వస్తాయి తెలుసా హెయిర్ డ్రెస్సర్కి, పెళ్ళిళ్ళు వాళ్ళే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటారు. ఎందుకంటే అందంగా ఒక్కరోజైనా మనం కనపడాలి కదా పెళ్లి టైంలో, పెళ్లి కూతురు కాబట్టి హెయిర్ డ్రెస్సర్స్ వెళ్ళిపోతారు. మేమైతే ఇక్కడ పిచ్చిగా హెయిర్ చేసుకొని ఎలానో ఉంటాము. సో పర్లేదు, ఇదే నా లుక్. నేను ఈ వీడియోలో అంతే, ఇది ఒక షార్ట్ మినీ బ్లాగ్ లాగా తీసాను కాబట్టి వేరే ఏం లేదు. సో మీకు ఈ వీడియో నచ్చిందంటే దీపిక యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏదో ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా కొట్టుకోండి. మీకు మంచిది జరుగుతుంది ఆ బెల్ని కొడితే. గుడికి వెళ్ళి ఆ బెల్ని కొడితే మాత్రం మంచి జరగదు. నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న బెల్ని కూడా కొట్టండి, మీకు మంచిది జరుగుతుంది. బాయ్.